హాయ్ అండి. మీకు ఈరోజు మంచి యాంటిక్ పీస్‌ని పరిచయం చేస్తానండి మీకు. ఇది హెచ్ఎంటీ కంపెనీ వాళ్ళది వాచీ అండి. ఇది సాధారణ వాచీ టైప్ కాదండి. బ్యాటరీది కాదండి ఇది. ఇది మీకు చాలా ఎంతకాలమైనా పనిచేస్తుందండి మోస్ట్‌లీ. ఎప్పుడు రిపేరింగ్ రేర్‌గా గాని రాదండి అసలు ఇది. ఇది కిమిచ్చే వాచీ అండి ఇది. ఇదేంటంటే ఇంచుమించు దీనికి 80-90 ఇయర్స్ బ్యాక్ వాచీ అండి ఇది. ఇంచుమించు ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ కూడా యూజ్ చేయకుండా ఇప్పుడు తీసి ఓపెన్ చేస్తున్నానండి మళ్ళీ. ఇది ఇక్కడ సైడ్ కీ ఇవ్వాలన్నమాటండి. అది అలా కీ ఇచ్చినప్పుడు ఎక్కడ వరకు టైట్‌గా అవుతుందో ఆ టైట్ దగ్గర ఆఫ్ చేసేయాలండి అది. అప్పుడంటే కీ పూర్తిగా ఇచ్చినట్టే అండి అప్పటి వరకు. ఇది మా ఫాదరు యూజ్ చేసేవారండి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా. చిన్నప్పటి నుంచే నేను చూసానండి ఇది. అంతకుముందు బిఫోర్ నుంచి కూడా ఆయన యూజ్ చేసేవారని చాలా కాలం నుంచి యూజ్ చేస్తున్నారంటండి. ఆయన చెప్పారండి. ఈ వాచ్‌కి 8 ఇయర్స్ పైన నుంచే వాడుతున్నారని చెప్పారన్నట్టుగా. ఇలా కీ ఎంతవరకు టైట్ అవుతుందో కీ ఇచ్చినప్పుడు ఆ టైట్ అయ్యే దగ్గర ఆఫ్ చేసేయాలండి. ఎందుకంటే స్ప్రింగ్ ఉంటుందండి లోపల. ఆ స్ప్రింగ్ అక్కడి వరకు సరిపోతుంది. ఫోర్స్‌గా ఇవ్వకూడదండి. మీకు తెలుస్తుందండి అది టైం ఇచ్చినప్పుడు. తర్వాత కీ ఇచ్చి దాని బటన్‌ని మీరు బ్యాక్ సైడ్ లాగి టైం సెట్ చేసుకోవాలండి ఇలాగా. సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దగ్గరగా ప్రెస్ చేస్తే మీకు టైం అనేది రన్ అవుతుందండి మీకు. ఇక బ్యాటరీ ఖర్చేం ఉండదండి ఇది యూజ్ చేస్తే. ఈ వాచులు మీకు ఇటువంటివి కూడా ఎవరు ఓల్డ్ ఏజ్ ఓళ్ళ దగ్గర తప్ప ఇంకెక్కడ దొరకవండి ఇవి. ఇది చూసారండి సెకను ఎంత కాలమైనా సరే ఎలా తిరుగుతుందో, ఎలా వర్క్ అవుతుందో. టైం ఆటోమేటిక్‌గా తిరుగుతుంది. ఇది కివిచి వాచే అండి. రేర్ పీస్ అండి. నా దగ్గర ఉంది. ఇది నేను యూజ్ చేద్దాం అనుకుంటున్నానండి ఇక్కడి నుంచి. ఇది చూసారండి ఇక్కడ హెచ్ఎంటీ అని హోలోగ్రామ్ కనిపిస్తుందండి ఇక్కడ. అలాగే బ్యాక్ సైడ్ కూడా హెచ్ఎంటీ అని రాసుందండి. ఇక్కడ మీకు విజిబిలిటీ సరిగ్గా కనిపించట్లేదు గానీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.